చూడాల్సిందే. ఆయిల్ ఫామ్ రైతులకు అవస్థల పాలు చేసిన గత ప్రభుత్వం పెదవేగిలో కాలం యంత్రాలతో ప్రాసెసింగ్ ఫలితంగా తగ్గుతున్న నూనె శాతం, ధరలో కోత అయినా వాటి మరమ్మతుల పేరుతో కోట్ల ఖర్చు, తెలంగాణకు సమానంగా ధర కోరుతున్న రైతులు అంటూ ఆయిల్ ఫామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానంలో ఉన్న గిట్టుబాటు ధరల కోసం దిక్కులు చూడక తప్పడం లేదు. పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం టన్నుకి 18,000 అవుతుండగా రైతుకు దక్కేది సగటున 13,500 మాత్రమే. టన్నుకి 20,000 ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కనీసం పక్కనే ఉన్న తెలంగాణలో ఇచ్చే ధర కూడా గత కొద్ది సంవత్సరాలుగా రైతులకు దక్కక తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. శిథిలావస్థకు చేరిన పెదవేగి ఆయిల్ పరిశ్రమలో కాలం చెల్లిన యంత్రాల కారణంగా నూనె రికవరీ శాతం తక్కువగా వస్తుందని రైతులు వాపోతున్న నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొత్త పరిశ్రమ ఏర్పాటుకు తీసుకున్న చర్యలు లేవు. పైగా ఆయిల్ ఫెడ్ దగ్గర నిధులను కరిగించేశారు. ఆయిల్ ఫామ్ సాక్కు ముందుకు వచ్చిన రైతులకి మొక్కలు కూడా అందించలేక చేతులు ఎత్తేసింది. చివరికి బ్లాక్లో అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఏళ్ల తరబడి రైతులు కూడా చెల్లించలేదు. 239 కోట్లు బకాయి పెట్టింది. ధరలోనూ దోపిడీ. 2023-24 ప్రైస్ ఫార్ములా నిర్ణయించలేదు. ఆయిల్ ఫామ్ ధరల విషయంలో కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.